అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెప్తున్నా యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చందుర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో నిత్యం సహకార సంఘాలు ఎరువుల దుకాణాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిరీక్షిస్తున్నారు. పంటల రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. చందుర్తి మండలంలోని కొంతమంది ప్రైవేటు వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెబుతున్నా యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇక్కాట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చందుర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో నిత్యం సహకార సంఘాలు ఎరువుల దుకాణాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిరీక్షిస్తున్నారు. మండల రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. చందుర్తి మండలంలోని కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. యూరియా అనేది ఈ కొరత చూస్తుంటే చాలా విచిత్రంగా సంఘటన. చెప్పులు లైన్ పెట్టడం, 4 గంటలకు 1 గంటకు రైతులు లైన్ నిలబడడం చూస్తుంటే ఈ కంప్యూటర్ రంగంలో మనం ముందుకెళ్తున్నామా వెనుకకెళ్తున్నామా అన్నటువంటి ఒక విచిత్రమైన సంఘటన. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మరి గత ప్రభుత్వంలో కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ 10 సంవత్సరాల లోపల మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ముందు జాగ్రత్తగా వ్యవసాయ పనులు ప్రారంభంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యూరియా కొరత లేకుండా చూడాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుకు ఇటువంటి రాజకీయాలకు లాగద్దు. రైతుకు ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. మరి రైతులకి ఆగ్రహించి ఒకవేళ రోడ్డు మీకు వస్తే పరిస్థితులు వేరైతాయి. గతంలో కూడా చూసిన ఎన్నోటువంటి ధర్నాలు ర్యాలీలు చేసిర్రు. రైతు అని తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. కాబట్టి రైతు యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కొరత లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసేటువంటి వాళ్ళ బాధ్యత. కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చందుర్తి మండలంలో వివిధ గ్రామాల నుంచి మబ్బుల 4:30కు వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది యూరియా కోసం. రైతులు వారిని దృష్టిలో పెట్టుకొని యూరియా కొరత లేకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఈ యూరియా ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. చెప్పు లేక మొత్తం లైన్లో చెప్పులు పెట్టి మందు బస్తాలకు నేను ఇప్పటికి వారం రోజుల మందు బస్తాల కొరకు రోజు వచ్చుకుంటూ మరిపోతున్నాం. ఇవాళ కూడా దొరుకుతాయా లేదా తెలియదు. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోడే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత ఏర్పడడానికి కారణాలేంటి? జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా దొరకడం లేదని రైతులైతే చాలా సహకార సంఘాల ముందర ఒకవైపు బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మొన్న కూడా ఆది శ్రీనివాస్ సంబంధించిన విలేజ్ లో అక్కడ రైతులు అయితే అర్ధరాత్రి వరకు కూడా ఆ యూరియా కోసం బారులు తీరి వాళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు చంద్రుతి మండలానికి సంబంధించి సహకార సంఘం వద్ద కూడా ఒకవైపు రైతులు ఉదయం 5 గంటల నుంచే బారులు తీరారు. ఒకవైపు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులతో, అదేవిధంగా చెప్పులు కూడా లైన్ లో పెట్టి వాళ్ళు చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ మండలానికి చంద్రుతి మండలానికి సంబంధించి యూరియా కొరత ఉందని కూడా ఒకవైపు
రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. కానీ అధికారులు మాత్రం యూరియా కొరత లేదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి యూరియా కొరత లేకపోతే వీళ్ళకి ఇటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు అక్కడ లైన్ లో నిలబడడానికి గల కారణం ఏంటి? యూరియా అందకనే వాళ్ళు అక్కడ లైన్ లో నిలబడుతున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఒకవైపు అధిక ధరలకు బయట విక్రయిస్తున్నారు. యూరియా అధిక ధరలకు అమ్ముకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించడం లేదు. ఒకవైపు రైతులకు న్యాయం చేసే పరిస్థితి అయితే అక్కడ కనబడటం లేదనే కోణంలో వాళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5 గంటల నుంచి వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా యూరియా దొరకడం లేదు. సహకార సంఘానికి సంబంధించిన అధికారులు మాకు యూరియా ఇవ్వడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎటువంటి యూరియా ఇబ్బందులు లేవని చెప్తున్నారు. కానీ మరి ఇబ్బందులు లేనప్పుడు రైతులు ఎందుకు సహకార సంఘాల ముంగట వచ్చి క్యూ లైన్ లో నిల్చుంటారు? వాళ్ళకు యూరియా దొరకడం లేదని వాళ్ళు ఎందుకు చెప్తారు? స్పష్టంగా దాంట్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు బారులు తీరారు, చెప్పులు లైన్లో పెట్టారు. నిలబడలేని పరిస్థితుల మధ్య అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు లైన్లో నిల్చుండబెట్టి వాళ్ళు సైడ్కి నిల్చుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఆ యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. కానీ ఒకవైపు అధికారులు మరి దానిపైన దృష్టి సారించి వాళ్ళకు సంబంధించిన యూరియా మొత్తం అందించే విధంగా వాళ్ళు ముందరికి పోవాలి. కానీ అటువంటి పరిస్థితులు అక్కడ కనబడడం లేదు. స్పష్టంగా రైతులు మాత్రం చెప్తున్నారు మాకు యూరియా అందడం లేదు, మేము ఒకవైపు పంటలు వేయడానికి ముందరికి వస్తున్నాం, వర్షాలు పడ్డాయి కాబట్టి పంటలు వేస్తూ ముందరికి పోతున్నాం, కానీ యూరియా దొరకకపోవడంతో ఇబ్బందికరంగా మారుతుంది, పంటలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది అనే కోణంలో వాళ్ళు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇప్పటికైనా కానీ అధికారులు దానిపైన దృష్టి పెట్టి వాళ్ళ యూరియా అందే విధంగా యూరియా నిల్వలు అయితే ఉంటున్నాయని చెప్తున్నారు. మరి అక్కడ కనబడతలేదు స్పష్టంగా ఆ యూరియా అందుబాటులో ఉంది, నిల్వలు ఉన్నాయంటే కంపల్సరీ అక్కడ రైతులకు అందించి రైతుల కష్టాలు తీర్చే దిశగా అక్కడ ఉన్న అధికారులు అయితే పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అక్కడ స్పష్టంగా అది కనబడతలేదు. కానీ రాజ్ న్యూస్ లో మొన్న కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి అధికారులు వాళ్ళకు యూరియా అందించి వాళ్ళను ఒకవైపు వ్యవసాయ దిశగా మళ్ళీ దిశగా పంపించినట్టయితే రైతులు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. లేదంటే రైతులు ఇబ్బందికరంగానే మారుతుంది. వాళ్ళు లైన్లలో ఉదయం వంట చేసుకొని లేకపోతే టిఫిన్ చేసి చేయకుండా కానీ వచ్చి అక్కడ నిలబడి ఇబ్బందుల మధ్యన అయితే రైతులు కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.